వెల్కమ్ టు సూపర్ జోడీ. లాస్ట్ వీక్ సూపర్ జోడీలో 4 పర్ఫార్మెన్సెస్ చూసామండి. పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు టాక్ దద్దరిల్లుతోంది. మరి ఈ వీక్ మరో 4 పర్ఫార్మెన్సెస్ చూద్దామా? ఏ మాటగా మాట చెప్పాలి, మీరు డాన్స్ చేస్తుంటే రఘు మాస్టర్ ఫోకస్ అంతా మాత్రం ఒక్కరి మీద పెట్టారబ్బా. అది చూస్తూ ఉండిపోయారు మాస్టర్. రఘు మాస్టర్ ఎందుకు ఈ డ్రెస్ వేసుకుని వచ్చారని ఇప్పుడు అర్థమైందా మీకు? మ్యాచింగ్ మ్యాచింగ్ మాస్టర్ జీ. మాస్టర్ ఏదేమైనా ఈ డబుల్ యాక్షన్ కాస్త ట్రిపుల్ యాక్షన్ అయితే చాలా బాగుంటుంది మాస్టర్. ఏమంటారు మొత్తానికి? అంటాం రండి. అంతా ఓకే, నాకు పువ్వులు అలాంటివి లేవా? నీకు ఆల్రెడీ పెట్టాడుగా మానస్ పువ్వు. మానస్ కన్నా పెద్దది మాస్టర్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూర్చొని చూస్తున్నంత సేపు నేను పక్కన మేడం వాళ్ళు కూడా అదే చెప్తున్నాను. తన జర్నీ లెవెల్ చాలా కింది నుంచి, అంటే చాలా పెయిన్ఫుల్ జర్నీని ఇంత అందంగా తీసుకొని ఈ రోజు ఈ స్టేజ్ లో ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే జర్నీ ఎవరన్నా కింది నుంచి పై వరకు రావచ్చు, బట్ ఆ జర్నీని అంత అందంగా మలుచుకోవడం అది కేవలం పింకీకే సాధ్యమైంది. చూడ్డానికి కూడా అంత అందంగా తయారైంది. చిన్న మాట మనస్ఫూర్తిగా ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చాలు కళ్ళల్లోంచి చివుక్కొని నీళ్ళు వస్తాయి. సచ్ ఎ సెన్సిటివ్ స్వీట్ హార్ట్. ఇట్లా బంగారం. పింకీ ఆల్ ది బెస్ట్. ఐ షుడ్ సీ యూ లైక్ ఇంకా మోర్ వే టు గో. చాలా పర్ఫార్మెన్స్ చేయాలి ఇందులో, ఇంకా బ్యూటీనెస్ యాడ్ చేసి. ఓకే, ఆల్ ది బెస్ట్. హాట్నెస్ మీకోసం యాడ్ చేస్తాం మీకోసం. అరే దయ్. మానస్ తన ఇష్టాలు తన కష్టాలు అన్ని తెలియాలంటే నువ్వు బాగా దగ్గరగా చూసావు. యు ఆర్ హర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ బడీ అండ్ వాట్ నాట్. తన గురించి చెప్పాలంటే నువ్వే కరెక్ట్. తను అంటే సపోర్ట్ చేయడానికి ఒకటే ఒక రీజన్, షీ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. వీ నెవర్ గాట్ అ ఛాన్స్ టు పర్ఫార్మ్. ఈ యొక్క దీంతో ఒక పర్ఫార్మెన్స్ ఒక మెమరబుల్ గా ఉంటుంది అనే ఒక థింగ్ తో కమ్ ఫార్వర్డ్ అండ్ try to help Shiva and Priyanka, and I hope this journey of yours will be wonderful and hope you lift the title. Thank you so much for coming, Manas. మన సూపర్ జోడీకి మరింత ఎనర్జీని యాడ్ చేయడానికి మనందరికి ఇష్టమైన హీరో ఒకరు రాబోతున్నారండి. ది మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ వర్స్టైల్ సందీప్ కిషన్. ఏదో మంత్రదండలు లాంటివి తీసుకొని వచ్చారు. మా భైరవకోన సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి ఇది. ఇది మాట్లాడొద్దు సినిమాలో? మాట్లాడదు, బట్ మంత్రదండం. కిస్సే देखने के बाद दिल धड़का है कुछ तो बोलिए. నేను పుట్టి పెరిగిన చెన్నై స్కూల్లో చదివింది కాబట్టి మై ఎంటైర్ క్లాస్ కి మై గ్రోయింగ్ అప్ ఇయర్స్ లో క్రష్ మీనా గారే. అది కరెక్ట్ గా ముత్తు ఫిల్మ్ టైం మాట. మినమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పువ్వులు ఇవ్వడాలు, హార్ట్ ఇవ్వడాలు, పాట పాడాలు. ఇట్స్ ఎ మ్యాసివ్ లెగసీ అండి. మీకు అర్థమైంది ఏంటంటే మీనా గారిది ఇట్స్ ఎ మ్యాసివ్ లెగసీ అండి. ఆవిడ చిన్నప్పటి నుంచి 3-4 జనరేషన్ నుంచి చూస్తూ పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అవర్ డాటర్. మాస్టర్ ఫస్ట్ నేను ఒకటి చెప్పాలి మాస్టర్ గురించి. 10 years బ్యాక్ ఇది. సో నేను అప్పుడే తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ అవుతున్నా. సో ఒక అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, జీ తెలుగు అవార్డ్ ఫంక్షన్. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు మాస్టర్. ఎవరో కర్లీ హెయిర్ తో ఫుల్ బాగా ఎగురుతున్నారు. ఎవరా అది అని చూస్తే రఘు మాస్టర్. లైక్ నాకు అప్పుడే ఫుల్ క్రష్ అయిపోయింది. అయ్యా రామా, ఇక్కడ రండి మాస్టర్. మాస్టర్ చిన్న మ్యాటర్ ఇక్కడ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీరు నాకు ఇంచుమించు 14 సంవత్సరాల ఫ్రెండ్, చాలా పాటలు కలిసి వర్క్ చేసాం. కానీ ఎప్పుడు డార్లింగ్ నువ్వు ఇంత సిగ్గుపడి నేను చూసింది లేదు. అంటే అక్కడ మొదలైంది సిగ్గు, సెంటర్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. సో నిజంగా చాలా అందంగా ఉంటుంది అమ్మాయి.
ఎవరన్నా ఇష్టం అని చెప్పగానే ఒక చిన్న స్మైల్తో సిగ్గు స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మా లాంచ్ ఎపిసోడ్కి వచ్చి ఫర్ గ్రేసింగ్ దిస్ బ్యూటిఫుల్ షో. Completely my pleasure, Andy. It was a pleasure being here. The energy levels of all the contestants here is superb. And of course, some of my favorite judges are here. Chala happy. Feb 9th ki please cinema theatre lo chudandi. డెఫినెట్గా చూస్తాం. అండ్ మా షో కూడా మీ సినిమా లాగే మ్యాజికల్ అండి. మా సినిమాలో మంత్రదండం, ఈ షోకి మీరు మంత్రదండం. అంతే మ్యాజిక్ చేస్తాను అంతా. మా జీ తెలుగు తరపున అండ్ సూపర్ జోడీ తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్. అసలు మొత్తం పక్కా ప్లాన్ వేసుకుని వచ్చినట్టున్నాడు దిలీప్. మీనమ్మను మనసు దోచుకోవడం కోసం వచ్చినట్టు. ఆల్రెడీ అక్కడ ఫ్లాట్ అయ్యారు. అలా పొగుడారో లేదో అలా పిలుచుకొచ్చేసాడు. అసలు మాట్లాడిన తర్వాత ఏదైనా దాని గురించి ఆలోచిద్దాం. అసలు టైమే లేదు. టైం లేదు. మా తర్వాత మాట్లాడకొచ్చు. మనోడు ఆగడు. కానీ యాష్ని యూ హ్యావ్ టు టేక్ దిస్ నోట్. చూడండి మీతో ఎంత బాగా డాన్స్ చేసేసి ఒక్కసారి మీనా గారిని చూసి కిందికి వచ్చి అట్లా ప్రపోజల్ లాగా అంతా చేసి తీసుకెళ్లిపోయారు. అంతే. ఒక్క నిమిషం ఉండు, నేను మాట్లాడతా. అండ్ యష్మి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాన్ అంతా తన కోసమే చేశారు. అవును, నాకు తెలుసు అది. వీడి గురించి నాకు 6 years నుంచి తెలుసు. అందుకే 6 నుంచి చూసి బోర్ కొట్టిపోయి. దిలీప్ గురించి చెప్పండి. ఇలా కథలుగా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఒకసారి యష్మి ఏం చెప్పిందంటే ఫ్లాష్ బ్యాక్ లో గుర్తుందా యష్మి? నీకు గుర్తులేదు కానీ మాకు గుర్తుంది. ఒకసారి చూడు. చాలా చెప్పింది నీ గురించి, ఒకసారి చూడు. ఇటు సైడ్ నుంచి బుస్, ఇటు సైడ్ నుంచి మస్కిటో. మస్కిటో స్టోరీ ఏంటి ప్రేక్షకులకు తెలియాలి. మస్కిటో ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటది కదా, నాకు ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. అందుకే మస్కిటో అని పేరు పెట్టా. అంటే ఇరిటేట్ చేస్తారంటే ఎలాగా? అందరు అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తాడు. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు దిలీప్, నీకు ఇంకా పెళ్లి అవ్వలేదు. పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోడు. నాకు పెళ్లి అవ్వలేదు, నీకు పెళ్లి అవ్వలేదు, మనం పెళ్లి చేసుకున్నాడు వద్దంటున్నాడు. అది ఇరిటేట్ అవుతుంది నాకు. ఎందుకు బ్రో ఇరిటేట్ చేయడం? చేసేసుకోవచ్చు కదా. ఆఫర్ మీకు ఇస్తాను భయ్యా, ఆఫర్ మీకు ఇస్తాను భయ్యా. ఎంత అన్యాయం ఇది. ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తావు. తన కోడల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇలా యశోదమ్మగా మారి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముద్దమందారం జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? అవి ఎప్పటికీ ఉంటాయి. చాలా ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ కూడా మేము అది సెలబ్రేట్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇప్పటికీ కూడా మేము కాంటాక్ట్లో ఉన్నాం. ఎప్పుడు ఎవరైనా మిస్ అవుతున్నారు అనుకుంటే గ్రూప్ కాల్, వీడియో కాల్ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. అండ్ అందరూ అటెండ్ అవుతారు. ఇంకొకటి చెప్పాలంటే థ్యాంక్స్ టు అమ్మ. బికాస్ బ్యాక్ టు బ్యాక్ షూట్లో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అరితమ్మకి జస్ట్ తను కోసం రండి అంటే అన్ని పక్కన పెట్టేసి వస్తారు. థ్యాంక్ యూ మా. మీ ఇద్దరి బాండింగ్ గురించి మాకు తెలుసు. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అండి అసలు సూపర్ జోడీ కదా. ఎక్కడ సింక్ దొరకట్లేదు నాకు. కృష్ణ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. 10 years బ్యాక్ నేను డాన్స్ స్టార్ట్ చేశాను. అదే 10 years బ్యాక్ వీళ్ళ సీరియల్ వస్తుంది. సో అప్పుడు సీరియల్లో ఏమని చూసినప్పుడు లైక్ ఐ ఫెల్ ఇన్ లవ్. అంటే నాకు సీరియల్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సీరియల్ కాకుండా ఆమెను చూసేవాడిని. సో దేవుడు ఎలాగో ఛాన్స్ ఇచ్చినట్టు ఫైనల్గా ఆమె దొరికారు ఈ డాన్స్ స్టేజ్ మీద. తనుజ అంటే తనకి ఎంత ఇష్టం అంటే హరితమ్మ గారి సన్ ప్లేస్ లో తనని తాను ఊహించుకున్నాడు. అలాంటివి కూడా మా వాళ్ళు క్యాప్చర్ చేశారు సీక్రెట్ కెమెరాతో. చూస్తారా ఒకసారి ఏవి చూద్దాం. అందులో తనుజ ఇందులో తనుజ ఒకటేనా? నాకు తెలుసు, నాకు తెలుసు. మినిమా హరిత, సో నైస్ టు సీ యూ. మిమ్మల్ని చూడగానే ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఓ మీరు ఈ డాన్స్ షోలో ఉన్నారేమో అని కొంచెం ఎక్సైట్ అయ్యాను. తర్వాత మీరు అలా వెళ్ళిపోయారు.
You're a beautiful performer and it's so nice to see you here. సో మచ్ థ్యాంక్ యూ. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా మళ్ళీ. హరిత గారు మీ తనుజ ఉంది మరి అందరూ పొగిడేశారు. వైట్ డ్రెస్ లో అద్భుతంగా ఉంది. దిష్టి బాగా తగిలేలా ఉంది. ఏం చేద్దామంటారు? వెంటనే దిష్టి తీయాలి, అందుకే నేను వచ్చాను. హారతి తండ్రా